హలో ఫ్రెండ్స్, ఈ గోరుచిక్కుడుకాయలతో మీరేం చేస్తారు? నేనైతే మా అత్తయ్య నాకు నేర్పించిన రెసిపీ చేస్తాను. చాలా బాగుంటుంది. కోసం ఫస్ట్ అయితే పెసరపప్పు, బియ్యం, నువ్వులు, జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు నానబెట్టుకోవాలి. ఈ మసాలా నానేలోపు మనం గోరుచిక్కుడుకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఉడకపెట్టుకోవాలి. నేను ఉడకపెట్టేటప్పుడే ఉప్పు కూడా వేసేసి ఉడికించేస్తాను. ఇది మనం ఉడికేలోపు మనం నానబెట్టుకున్న మసాలా కూడా నానిపోతుంది. ఈలోపు దాన్ని వాటర్తో సహా మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా అందులోనే ఉప్పు, అల్లం ఇంకా పసుపు కూడా వేసేసి నేను రుబ్బుకున్నాను. ఈ ఉడికిపోయిన ముక్కలు వడకట్టేసి వాటర్ లేకుండా ఈ మసాలా ముద్దనేసి కలుపుకోవాలి. సాల్ట్ మనం చూసుకొని పెనం పైన చిన్న చిన్న అచ్చుల్లా వేస్తే గోరుచిక్కుడు అచ్చులైతే రెడీ. వీటిని రసం రైస్తో కానీ సాంబార్ రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. కర్రీ పిల్లలకి అంతగా నచ్చదు, కానీ ఈ అచ్చులైతే వాళ్ళు ఇష్టంగా తింటారు. మా పిల్లలకి చాలా ఇష్టము. ఇంకా ఈ చిక్కుడుకాయల్ని కర్రీ కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఈ అచ్చుల్ని రైస్తో కాకుండా మనం ఉట్టిగా కూడా తినచ్చు, అంత బాగుంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.